ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దీని ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, దీని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. ఆయన రక్తము వలన మనకు విమోచనమును, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఎవరు రక్తం ద్వారా పాప విమోచన కలుగుతుంది, ఎవరి రక్తం ద్వారా ఇక్కడ క్షమాపణ కలుగుతుందో మనం స్పష్టంగా మనం తెలుసుకోవాలి. చాలా మంది కోళ్ళ రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా, లేకపోతే ఫలానా ద్వారా విమోచన కలిగిద్ది అనే ఆలోచన చేస్తూ ఉంటారు. మనిషి పాపం చేశాడు, పాపం నుండి విడుదల పొందాలి అంటే మరి ఏ మార్గము లేదు, ఏ రక్తం ద్వారా విమోచన లేదు. కానీ పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, నిర్దోషి అయిన యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే విమోచన ఉన్నది, అలాగే పాప క్షమాపణ కలుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. యేసయ్య రక్తం ద్వారా మాత్రమే విమోచన కనుక యేసయ్యని నమ్ముకో. యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య ఉన్నతమైన వాడు. యేసయ్య ఎంత గొప్పవాడంటే, దేవుడైన వాడు మానవుడికి లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు కలవరిలో రక్తం కాచాడు. ఎందుకయ్యా అంత బాధపడవలసి వచ్చింది? ఎందుకయ్యా అంత తగ్గించుకున్నాడంటే, మనుషుడు పాపంలో పడిపోయి మనుషుడు దేవునికి దూరమై బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు. దేవునికి సమీపస్తుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సమీపస్తుడిగా చేసుకోవడానికి ఆయన మానవుడికి లోకానికి వచ్చి తన ఆఖరి రక్త బొట్టు వరకు కాచాడు. ఆయన రక్తంలో ఎంతో నిర్దోషమైన స్థితి ఉన్నది గనక, ఆయన రక్తంలో మనకు విమోచన ఉన్నది గనక తప్పక ఆయన రక్తం కిందకి మనం రావాలి. చాలా మంది అంటారు, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం రక్తం కారుస్తే దానివల్ల ఇప్పుడు ఎలా విడుదల కలిగిద్దండి, ఆ తర్వాత వారికి ఎలా విడుదల కలిగిద్దండి, పుట్టబోయే వారికి ఎలా విడుదల కలిగిద్దండి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పోలియో మందు కొంతకాలానికి ముందు కనుగొన్నారు. ఆ తర్వాత ఇప్పటికి కూడా పోలియో చుక్కలు వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తూ ఉంటారు? ఆ కాలంలో అప్పటి వారికి మాత్రమే అనుకోవచ్చు కదా? కాదు, అది ఎప్పటి వరకైనా కనుగొనబడిన తర్వాత అది ఎంతమందికైనా, ఎప్పటికైనా, అది ఎన్ని తరాలకైనా ఉపయోగపడతా ఉంటుంది. ఒక సాధారణమైన మందే ఈ అప్పటికి మాత్రమే కాక అన్ని తరాలకు ఉపయోగపడుతున్నప్పుడు, అదే రీతిగా యేసయ్య రక్తం ఆయన కార్చడం ద్వారా ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన దగ్గరకు రాగలుగుతామో, ఆయన రక్తం కిందకి మనం లోబడతామో, మనకు ఎప్పటికీ పరిశుద్ధత కలుగుతూనే ఉంటది. చాలా మంది ఆలోచన చేసే విధానం ఏంటంటే, యేసు ప్రభు వారి రక్తం కారుస్తే మరి నా పాపం ఎలా తిరిగిపోతుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు. యేసయ్య రక్తం కిందకి రావటం అంటే ఎలాగా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు నేను తెలియచేస్తాను. ఒక కుమారుడు ఉన్నాడు, తెలిసి తెలియక ఒక ఇంట్లో టీవీ పగలగొట్టాడు అనుకుందాం. అయితే అక్కడ ఆ వ్యక్తిని పట్టుకొని, నువ్వు నాకు డబ్బులు కడితే కానీ నేను పంపించను అన్నట్లుగా ఆ కుమారుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు తండ్రి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడంటే, ఎంత వెల అవుతుంది చెప్పండి, ఆ వెల నేను కట్టిస్తాను అంటాడు. ఆ వెల కట్టించిన తర్వాత ఇప్పుడు తండ్రి కట్టినా కుమారుడిని విడిపించే స్థాయి ఉందా లేదా ఒకసారి ఆలోచించాలి. తండ్రి కట్టినా కుమారుడు కట్టినట్టే. అదే రీతిగా మన పాపం విషయంలో కూడా దేవుడు ఆయన రక్తము కార్చి మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు గనక మనం ప్రభు సన్నిధిలో బలంగా ఉండాలి, ఆయన నమ్ముకోవాలి, ఉన్నతమైన స్థితికి మనం చేరాలి. దేవుడి ఉదయకాల సమయంలో తేటగా చెప్పేది ఒకటే, రక్షణ, మారు మనసు చాలా ప్రాధాన్యం. అందువల్లనే దేవుడి లోకానికి వచ్చాడు. నువ్వు రక్షించబడాలని ఆశతో దేవుడు వచ్చాడు గనక ఈ రోజున నీ హృదయాన్ని సరి చేసుకొని ప్రభు సన్నిధిలో బలంగా ఉండు. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడితో మాట్లాడుతున్న మాట నీ జీవితాల్లో ఫలింపచేయను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాలు ప్రభా, అయ్యా తేటగా మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. రక్షణ, మారు మనసు ఎంతో ప్రాధాన్యం గనక మీరు మాట్లాడారు. అయ్యా ఇకనైనాను నాయన నీ బిడ్డలు గ్రహించి అయ్యా మీ రక్తం కిందకి రావడానికి సహాయం తెచ్చండి. మీరే దేవుడిని నమ్ముకోవడానికి సహాయం తెచ్చండి. మీరే బలపరిచి స్థిరపరచమని ఈ మాటలనైనా హృదయంలోనైనా గొప్ప పని జరుగుటకు సహాయం తెచ్చండి. మంచి నిలబడిన విత్తనం వల్లే ఫలించుటకు సహాయం తెచ్చమని యేసు నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్ప వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాక మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.